సో మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఆర్మీలో అంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ గా ఆర్మీలో ఉన్నటువంటి జాబ్స్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ప్లస్ మనం పై చదువులు ఎలా చదువుకోవచ్చు, మహిళలకు మరియు పురుషులకు ప్రత్యేకంగా ఎటువంటి అవకాశాలు మనకు ఈ ఆర్మీలో కలుగజేస్తున్నారు అనే దానిపై మన ముందుకు ఈరోజు శ్రీనివాసరావు గారు సార్ వచ్చారు. సార్ కల్నల్ గా వర్క్ చేస్తున్నారు. తను తను చాలా ఇప్పటికే అన్ని జిల్లాల్లో మాక్సిమం అవేర్నెస్ కల్పిస్తున్నాడు. ఉద్యోగ అవకాశాలు, ఈ మిలిటరీలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనే దానిపై యువతకు అవగాహన తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ మేము చేసిన దాంట్లో కామారెడ్డిలో దాదాపు 15 మంది తన సలహాల మేరకు, సూచనల మేరకు 15 మంది క్రాక్ చేశారు ఆర్మీలో జాబు. ప్రెసెంట్ గా వాళ్ళు చేస్తున్నారు. సో ఇట్లా నాట్ ఓన్లీ కామారెడ్డి, వివిధ జిల్లాల్లో తను ఎక్కడైతే యువత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో ఆ జిల్లాలో వాళ్ళ జిల్లాకు వెళ్ళేసి ఆర్గనైజేషన్స్ ద్వారా యువతను మోటివేట్ చేస్తున్నారు అనమాట. సో మన ముందుకు శ్రీనివాసరావు గారు ఉన్నారు. అదేవిధంగా మనకు ఈ యూత్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుకుండే నరేందర్ గారు కూడా అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు. సో ఫస్ట్ సార్, ఓవర్ టు యూ సార్, శ్రీనివాసరావు సార్. హలో శ్రీనివాసరావు సార్. Good morning. Thank you very much, Bala. Thank you, sir. Am I audible? Yes, sir. Yes, sir. Please, sir. Yeah. Andarki namaskaram. Jai Hind. Especially Narendra, who is online from USA. Thank you very much, Narendra. Yeah. Very good morning, sir. Thank you. Yeah. ఈరోజు మనము ఈ నిర్వహించుకునే వెబ్ మీటింగ్ లో ప్రధానంగా తెలంగాణలో ఉన్న యువతకి ఉద్యోగ సదుపాయాలు భారతీయ సైన్యంలో ఎలా ఉంటాయి, మేల్తో పాటు ఉమెన్ కూడా ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెబ్ మీటింగ్ ఏర్పాటు కోవడం జరిగింది. దానికి నా వంతుగా నేను బాలప్రసాద్కి తప్పకుండా ఈ టైం మన యువతకు కేటాయిస్తాను. సో ఎప్పుడులాగానే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ముందుంటూ మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ ఎలా కావాలి, ఎలాంటి టెస్టులు ఉంటాయి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, సో వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ కాబోయే పిల్లలకి కూడా ఎలాంటి అవకాశాలు, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనే టాపిక్ మీద ఈరోజు మనము ఈ వెబ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడానికి ఉత్తేజంగా ఉన్న యువతకి నేను మార్గదర్శనం చేయదలుచుకున్నాను. దాని తర్వాత ఉమెన్కి చేయదలుచుకున్నాను. సో ఈరోజు ఓన్లీ ఇండియన్ ఆర్మీ గురించే మాట్లాడదాం. నెక్స్ట్ మీటింగ్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా అవకాశాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో మనము దీన్ని కంటిన్యూ చేద్దాం. భారత సైన్యంలో మన వంతు పాత్రగా మన దేశానికి రక్షణ కల్పించే వ్యవస్థలో మనము మన తెలంగాణ నుంచి మనకు కావలసినంత జనాభా ప్రాతిపదిక మీద వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి, మనలాంటి యువతకి మనం ఎలాంటి మార్గదర్శనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యంగా మనము మేల్ విభాగంలో, యూత్లో విభాగంలో చూడదలుచుకుంటే 10th క్లాసు, 12th క్లాసు, ఈవెన్ 8th to 9th క్లాసు, 10th క్లాస్ డ్రాప్ అయిన యువతకు కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ మనకెవరికి తెలియదు. సో నేను వన్ బై వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వాళ్ళ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్తో పాటు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి నేను క్లుప్తంగా
ఒక 15-20 minutes లో దీన్ని కవర్ చేస్తాను. నౌ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, సోల్జర్ టెక్నికల్. జనరల్ గా మనం తెలంగాణ నుంచి వెళ్ళే యువత ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాల్సుకొని ఒక ప్రత్యేకమైన బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ కే మనం వెళ్తాం. కాబట్టి ఈ టెక్నికల్ వింగ్ అనేది చాలా ముఖ్యం. మన సౌత్ ఇండియాలో తెలంగాణకు కూడా చాలా వేకెన్సీస్ ఇస్తారు టెక్నికల్ విభాగంలో. ఎందుకంటే ఇన్ఫెంట్రీ ఫైటింగ్ ఫోర్స్ లో నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ యొక్క రెజిమెంట్లు ఇప్పుడు లైక్ రాజ్పుత్ రెజిమెంట్ కానీ, సిక్ రెజిమెంట్ కానీ, బీహార్ రెజిమెంట్ కానీ, మన మిగతా రెజిమెంట్లు ఉంటాయి. సో బిఫోర్ ఐ గో టు దిస్, నేను ఈ మధ్యనే నా సహమిత్రుడైన స్వర్గీయ కల్నల్ సంతోష్ బాబు ఈ మధ్యనే వీరమరణం పొందారు. వాళ్లకు ఒక 1 minute మనము సంతాపాన్ని తెలియజేద్దామని నేను ఈ వెబ్ మీటింగ్ తరఫున మనందరినీ కోరుతున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 minute మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. బాలా. ఓకే సార్, I'll please go and mute for a minute. Yes, thank you so much everybody. స్వర్గీయ అమరుడైన సంతోష్ బాబు గారి ఆత్మకి శాంతి కలగాలని మా తెలంగాణ యువత తరపున నా యొక్క ప్రత్యేక సంతాపాలు. సో మనం ఆయన ఆదర్శంగా తీసుకుంటూ రాబోయే కాలంలో తెలంగాణ నుంచి ఎంతో మంది యువత ఆర్మీలో చేరతారని భావిస్తూ నేను మొట్టమొదటిగా ఫస్ట్ క్వాలిఫికేషన్స్, ఫస్ట్ టెక్నికల్ ఎంట్రీ ఎలిజిబుల్స్ కండిషన్ చెప్తాను. టెక్నికల్ సోల్జర్ టెక్నికల్ అనేది ఎవరైతే 10+2లో ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఇంగ్లీష్లో 50% మార్క్స్ ఉన్న వాళ్ళకి, అగ్రిగేట్గా 40%, ఓవరాల్గా 50% ఉన్న వ్యక్తులకి ఈ యువతకి ఇది ఒక చాలా మంచి అవకాశం. చాలా వేకెన్సీస్ ఉంటాయి టెక్నికల్లో ఎప్పుడైనా ర్యాలీ జరిగినప్పుడు కూడా. సో దీనికి హలో సారీ టు ఇంటరప్ట్ యు. యా, చెప్పండి. హూ ఇస్ దిస్? సారీ సార్, ఆయన నరేందర్ ఆడియో కట్ అయిపోయింది. యు ప్లీజ్ క్యారీ ఆన్ సార్. యా, సో సోల్జర్ టెక్నికల్ విభాగంలో ఎంట్రీ ఎవరైతే 10+2లో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్లో 50% ఉన్న వాళ్ళు, దీనికి కావలసిన వయసు 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఉంది. ద ఏజ్ క్వాలిఫికేషన్ ఈజ్ 18 to 23. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్సే కావాలి. బరువు వచ్చేసి 50 kg, 77 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి మినిమం. సో సోల్జర్ టెక్నికల్ అనేది మన తెలంగాణకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన దగ్గర నుంచి ఎక్కువ మంది జాయిన్ అయ్యేవాళ్ళు టెక్నికల్ విభాగంలో ఈఎంఈ కానీ, ఈఎంఈ సెంటర్ అంటారు, సికింద్రాబాద్లోనే ఉంది. దాని తర్వాత మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎంఈఎస్ కానీ, మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ కానీ, సిగ్నల్స్ టెలికమ్యూనికేషన్ కానీ, ఇలాంటి ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్ గోల్కొండలో కానీ ఇక్కడే ఉంటాయి. సో కాబట్టి మ్యాక్సిమం మన దగ్గర ఉన్న యువత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ ఉంది కాబట్టి, సో 18 to 23 ఏజ్ గ్రూప్ ఉండి ఇంటర్మీడియట్ 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న యువతకి
ఈ సోల్జర్ టెక్నికల్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు తప్పకుండా మ్యాక్సిమం సోల్జర్ టెక్నికల్ గ్రూప్కే మీరు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండి సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ ఉన్నది సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్. సో ఏవియేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండియన్ ఆర్మీలో కూడా ఏరోస్పేస్ వింగ్ ఉంది, అది సికింద్రాబాద్లోనే ఉంది, ఎవరికి తెలియదు. సో ఏవియేషన్ టెక్నాలజీ, సపోజ్ హెలికాప్టర్సే కానీ ఫ్లైట్సే కానీ ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లకు ఆమ్యునేషన్ ఇన్స్పెక్షన్ చేయడం కాబట్టి ఎవ్రీథింగ్. సో అంటే సోల్జర్ టెక్నికల్లోనే ఒక ఏవియేషన్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది. దీనికి పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసిన ఎలక్ట్రికల్లో కానీ ఆటోమొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ మెకానికల్లో కానీ ఏ వ్యక్తులైనా ఇంటర్మీడియట్తో పాటు పాలిటెక్నిక్ చేసి ఉంటే సో వీళ్ళు సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన అంశం కాబట్టి దీన్ని కూడా నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద వన్ మోర్ టెక్నికల్ ఎంట్రీ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్. నర్సింగ్ అసిస్టెంట్ అంటే భారత సైన్యంలో కావలసిన డాక్టర్లు, కావలసిన నర్సులు, కావలసిన మేల్ ఫీమేల్ నర్సులు మాకు బయట నుంచి ఎక్కడి నుంచి రారు, మాకు మేమే తయారు చేసుకోవాలి. కాబట్టి సపరేట్ ఇంటర్మీడియట్లో బైపీసీ ఉండి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఐ మీన్ దట్ బైపీసీ, ఎవరైతే బైపీసీ గ్రూప్లో ఉండి 50% మార్క్స్ ఉంటాయో వాళ్ళు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా మంచి అవకాశము. భారతదేశంలో ఉన్న ఇంతమంది యువత సైన్యంలో చేరిన తర్వాత వాళ్ళు ఫార్వర్డ్ పోస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి గాయాలైనా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా, వాళ్ళకి ఎలాంటి మెడికల్ సదుపాయాలు కావాలన్నా ఈ నర్సింగ్ అసిస్టెంట్ల ద్వారానే సమకూరుస్తాం. కాబట్టి మేమే దీని ట్రైనింగ్ సెంటర్ లక్నోలో ఉంటుంది. సో ఇది కూడా 10+2 ఎంట్రీ. ఈవెన్ బీఎస్సీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉండి కూడా బీఎస్సీ బీజెడ్సీ చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అవకాశం ఉంది. కానీ ఏజ్ రిస్ట్రిక్షన్ అప్ టు 23 years ఓన్లీ. ఇవి 2 టెక్నికల్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత 3 ఇంకొకటి సోల్జర్ జనరల్ డ్యూటీ. ఇది సోల్జర్ జనరల్ డ్యూటీ అంటే ఎక్కువ మనము ఫైటింగ్ ఫోర్స్లోకి వెళ్తాం కాబట్టి ఫైటింగ్ ఫోర్స్లో కొంచెం ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. రిటర్న్లో తక్కువ పర్సెంటేజ్ ఉండి 10+2 అయినా కానీ 10th క్లాస్ అయినా కానీ, కాకపోతే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్, కాకపోతే మార్క్స్ పర్సెంటేజ్ 33% ఉన్నా నడుస్తుంది. సో అగ్రిగేట్ అనేది 45% ఉండాలి. ఏ సబ్జెక్ట్లోనైనా 33 ఉన్నా సరిపోతుంది. సో దీనికి హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్ కావాలి, 1 సెంటీమీటర్ ఎక్కువ కావాలి. ఎవరైతే హైట్ సఫిషియెంట్ ఉండి ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ 50-55% మార్క్స్ ఉన్న వాళ్ళు, ఎవరైతే టెక్నికల్ ఎలిజిబిలిటీ కారో వాళ్ళు దీనికి అర్హులు. అయితే దీనికి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకే. కాబట్టి ఇది 21 years వరకే ఉంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అయి ఉండి ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది సోల్జర్ జనరల్ డ్యూటీ. సో దీనికి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక 10th క్లాస్ చదువుకునే వ్యక్తులకి, చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకునే వ్యక్తులకి, డిగ్రీ చదువుకునే వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇది మంచి అవకాశము. సో ఇంకొకటి నా కమింగ్ టు ద, ఇప్పుడు ఇప్పటి వరకు బీపీసీ, బైపీసీ, ఎంపీసీ వాళ్ళ గురించే మాట్లాడాం. ఈ జనరల్ డ్యూటీకి వచ్చేసరికి జనరల్ 10th క్లాస్ కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత హెచ్ఈసి, సిఈసి, బైపీసీ, ఎంపీసీ వాళ్ళు ఎవరైనా తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇప్పటివరకు కామర్స్ వాళ్ళకి కానీ ఆర్ట్స్ వాళ్ళకి కానీ మిగతా ఉన్న అకౌంట్స్ ఉన్న వాళ్ళకి కానీ సో వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎంట్రీ ఉంది. అది సోల్జర్ క్లర్క్, సోల్జర్ టెక్నికల్ స్టోర్ కీపర్. సోల్జర్ క్లర్క్ అనేది, సోల్జర్ టెక్నికల్ అనేది ఏజ్ అయితే 17.5 years నుంచి 23 years వరకే. కాకపోతే ఫిజికల్ రిలాక్షన్ అనేది చాలా
తక్కువగా ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్కి అయితేనేమో 165 సెంటీమీటర్ కావాలి, జీడీకి అయితేనేమో 166 కావాలి. దీనికి సోల్జర్ క్లర్క్కి సోల్జర్ స్టోర్ కీపర్కి 162 సెంటీమీటర్ ఉన్నా సరిపోతుంది. సో ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా భారత సైన్యంలో స్టోర్ కీపర్గా క్లర్క్గా కూడా జాయిన్ కావచ్చు. సో వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి 162 సెంటీమీటర్ ఉన్న యువత ఎవరైనా మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్, ఇంగ్లీషు, జనరల్ సిఈసి, కామర్స్ చదువుకున్న ఏ వ్యక్తి అయినా ఈ స్టోర్ కీపర్ క్లర్క్కి అర్హుడు కాబట్టి ఇది చాలా బాగుంటుంది. సో ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారో, మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారో ఎవరైనా చేరొచ్చు. కాకపోతే సబ్జెక్ట్లో 60% అగ్రిగేట్ ఉండాలి 12th క్లాస్లో. ఓవరాల్గా 50% ఉన్నా సరిపోతుంది. సో కాబట్టి కామర్స్ స్టూడెంట్స్కి ఇది ఒక చాలా మంచి అవకాశము. కామర్స్ స్టూడెంట్స్ తప్పకుండా సోల్జర్ క్లర్క్గా కానీ, టెక్నికల్ స్టోర్ కీపర్గా కానీ జాయిన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది కాకుండా మీకు ఇందాక చెప్పినట్టుగా ఇంకొక సబ్జెక్ట్, ఇంకొక ఎంట్రీ ఉంది. దట్ ఈస్ కాల్డ్ సోల్జర్ ట్రేడ్స్మెన్. ఈ సోల్జర్ ట్రేడ్స్మెన్ అనేది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 8th క్లాస్. ఎవరైతే 8th చదివిన తర్వాత స్కూల్ డ్రాప్ అయి ఉంటారో, ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు సోల్జర్స్ ట్రేడ్స్మెన్. వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత 19 వీక్స్ 5 నెలల కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఎవరైనా చేయాలి. సో వాళ్ళు దాని తర్వాత స్పెసిఫిక్ ట్రేడ్స్మెన్ అంటే వాళ్ళు దీంట్లో హౌస్ కీపింగ్ కానీ, మెస్ కీపింగ్ కానీ, కుక్ కానీ, బార్బర్ కానీ, స్టీవార్డ్స్ కానీ, లైక్ టైలర్ కానీ, మ్యూజిషియన్ కానీ, ఇంకా వేరే మేస్త్రి కానీ. సో ఇలాంటి మా దాంట్లో ఎవరైనా ఏ పని చేయాలన్నా బయట వ్యక్తులకు అవసరం లేకుండా మా సోల్జర్సే పనిచేయాలి కాబట్టి ఈ టెక్నికల్ ఎంట్రీస్లలో సో ఈ తరహా ఎంప్లాయ్మెంట్లో సో బ్యాక్ అండ్ సపోర్టింగ్ ఫోర్స్లలో జాయిన్ కావడం కోసం ఈ సోల్జర్ ట్రేడ్స్మెన్ వాడుకుంటామండి. దీనికి కావాల్సిన ఏజ్ సేమ్ 23 years వరకే. సో కాబట్టి దీని ఏజ్ ఈ మధ్య పెంచడానికి మేము ట్రై చేశాము. సో కానీ ఇంతవరకు దాని అప్రూవల్ రాలేదు. సో 23 years వరకే కావాలి కాబట్టి సేమ్ ఏజ్ లిమిట్ ఉండాలి. సో హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్, జనరల్ డ్యూటీకి ఎంతో అంతే ఉంది. వెయిట్ 48 kgs ఉన్నా సరిపోతుంది. చెస్ట్ 1 సెంటీమీటర్ తక్కువ సోల్జర్ టెక్నికల్కి కానీ సోల్జర్ జీడీకి కానీ ఉన్నంత 77 సెంటీమీటర్ అయితే ఇక్కడ 76 సెంటీమీటర్సే కావాలి. సో ఇలా ఇండియన్ ఆర్మీలో యూత్కి డిఫరెంట్ కేటగిరీలలో 8th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకునేంత వరకు కావాల్సిన ట్రేడ్స్ కావాల్సిన క్వాలిఫికేషన్ ప్రకారంగా ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ నిరుద్యోగ యువత రాబోయే సంవత్సరంలో, ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఎలాంటి నోటిఫికేషన్ పడలేదు. ఎందుకంటే ఈ ర్యాలీ అనేది ఎలా ఉంటుందంటే కొన్ని వేల మందితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఒకరికొకరికి డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది రాలేదు. సో బహుశా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కొద్ది జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నెక్స్ట్ ఇయర్ యువత వేయచ్చు. నువ్వు ఇంతవరకు నేను టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఇవే చెప్పాను కానీ ఏజ్ ఎంత ఉండాలి మొత్తం చెప్పాను కానీ మీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో చెప్పలేదు. దీనికి కావాల్సిన ఎలాంటి టెస్టులు ఉంటాయి, దీన్ని ఎలాంటి టెస్టులు ఉంటాయి అనేది నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ మనం రిక్రూట్మెంట్లో ఆన్లైన్లో ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు కాల్ లెటర్ ఆన్లైన్లో వస్తుంది. సో తెలంగాణలో ఉన్న పాత 10 డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో, పాత 10 డిస్టిక్లు, సపోజ్ నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ని 3 జిల్లాలుగా విభజించడం జరిగింది ఇప్పుడు. కాకపోతే మేము రిక్రూట్మెంట్కి ఒక జిల్లాగానే పరిగణిస్తాం, పాత నిజామాబాద్ జిల్లాని. ఆ పాత నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏరియాలో ఉండే ఏ యువత అయినా ఒకరోజే రావాలి. సో వాళ్ళ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఎంట్రీ ఒకే రోజు ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్లు ఎలా ఉంటాయి, టెస్ట్లు ఏం జరుగుతాయి, ఎలా రిక్రూట్మెంట్ సెలెక్షన్ ఉంటుంది అనేది నేను వస్తాను ఇప్పుడు ఆ రూట్లో. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫస్ట్
మనం ఆన్లైన్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మన హాల్ టికెట్ జనరేట్ అయిన తర్వాత హాల్ టికెట్ తీసుకొని మీకు నిర్ణయించిన తెలంగాణలో ఉన్న ఏ జిల్లాలో అయినా ఏ స్టేడియంలో అయినా సో ఈ సెలక్షన్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్యాచ్లో 100 నుంచి 150 నుంచి 200 మెంబర్స్ వరకు ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క టీంని తయారు చేస్తారు. ఆ టీంలో ఫస్ట్ 1.6 కిలోమీటర్ ఒక స్టేడియంని 4 రౌండ్స్కి నిర్ణయిస్తారు. అయితే దీనికి కావాల్సిన టైమింగ్స్ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు గ్రూప్లోనే తీసుకుంటారు. సో 1.6 కిలోమీటర్ అంటే 1 మైల్, తెలుగులో మనం 1 మైల్ అంటాము. 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ని స్టేడియంలో అయితే మినిమం 4 రౌండ్స్ ఉంటుంది. ఈ 4 రౌండ్స్ని 5 minutes 30 seconds లోపల పరిగెత్తాలి. వాళ్ళు అలా పరిగెడితే గ్రూప్ కేటగిరీ 1లోకి వస్తారు. వాళ్ళకి 60 మార్క్స్ ఉంటాయని. సో గ్రూప్ 2లో నెక్స్ట్ 5 minutes 31 seconds నుంచి 5 minutes 45 seconds వరకు ఎవరైతే పరిగెత్తారో వాళ్ళకి గ్రూప్ 2లో ఉంటాయి. వాళ్ళకి 40 మార్క్స్ ఉంటాయి, 48 మార్క్స్ ఉంటాయి. సో 12 మార్క్స్ తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఓవరాల్ ఎప్పుడైతే మనం సెలెక్షన్ అయిన తర్వాత ఓవరాల్ మెరిట్ కోసం ట్రై చేస్తామో అప్పుడు ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇనిషియల్గా ఉండదు కాబట్టి ఈ 5 minutes 45 seconds తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. సో కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది 1.6 కిలోమీటర్ 1600 మీటర్ రన్ మాత్రమే. సో దీని తర్వాత మిగతా అన్ని ఇవి 1.6 కిలోమీటర్ తర్వాత 9 feet డిస్టెన్స్ని జంప్ చేయాల్సి ఉంటుంది, 9 అడుగుల లాంగ్ జంపు. దాని తర్వాత పుల్అప్స్ అనేవి ఉంటాయి. ఈ పుల్అప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీనికి కనీసం మినిమం అని 6 పుల్అప్స్ తీయాల్సి ఉంటుంది. 6 పుల్అప్స్ని మినిమం తీయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 10 పుల్అప్స్ ఉంటాయి. దీనికి మార్క్స్ ఉంటాయి. సో కాబట్టి 10 మినిమం చేస్తే 60కి 60 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 120 మార్క్స్ ఉంటాయి ఫిజికల్ టెస్ట్కి. సో దయచేసి ఫిజికల్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బ్యారియర్ ఆఫ్ యువర్ సెలెక్షన్ ప్రొసీజర్. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ని మీరు ఒక రోజులో కానీ ఒక నెలలో కానీ ఒక టైం షార్ట్ డ్యూరేషన్లో మీరు దీన్ని అచీవ్ చేయలేకపోతారు. కాబట్టి మినిమం 3 to 4 months ట్రైనింగ్లో ఉంటేనే దీన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు అచీవ్ చేయగలరు. ఎందుకంటే ఒక బ్యాచ్లో 200 మంది పరిగెత్తిస్తే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నాకు ఎక్స్పీరియన్స్లో ఒక 10 members కంటే ఎక్కువ పాస్ కారు. సో 10 members అంటే 200లో 10 members అంటే నాట్ ఈవెన్ 10%, 5% కూడా తీసుకుంది. సో ఇక్కడనే మ్యాక్సిమం ఫిల్టర్ అవుతుంది. కాబట్టి ఫిజికల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఫిజికల్ టెస్ట్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఉంటారని భావిస్తున్నాం. దీని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో శారీరక కొలతలు, దీన్ని ఏమంటారు? భౌతిక శారీరక కొలతలు. దీంట్లో చెస్ట్, హైట్, మీ వెయిట్, ఈ 3 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ పోగానే హైట్ 165 centimeters ఒక సోల్జర్ జనరల్ డ్యూటీకి ఎలిజిబిలిటీ ఉందంటే 164.11 ఆర్ 164 మనకు డబుల్ డిజిట్లో ఉన్నా కానీ తీసుకోరు. మినిమం 165.1 ఉంటేనే తప్ప 165 డెడ్ ఉన్నా కానీ డౌట్ క్యారెక్టర్ కింద పక్కకు తొలగిస్తారు. ఎందుకంటే ఈ హైట్ అనేది ఇక 21 years తర్వాత పెరిగేది కాదు, 19-18 years తర్వాత పెరిగేది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఏ టైంలో అయినా హైట్ని మళ్ళీ మెజర్ చేస్తే తక్కువ వస్తే ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తారో ఆఫీసర్ని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కాబట్టి అక్కడున్న సెలక్షన్ ప్రొసీజర్లో ఉన్న ఆఫీసర్లు ఎవరు రిస్క్ తీసుకోరు. మినిమం 165.2 165.5 ఉంటేనే తప్ప డెడ్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే డౌట్ ఆఫ్ బెనిఫిట్ కింద. సో కాబట్టి ఎవరైతే ఈ హైట్ 165.5కి పైన ఉంటారో వాళ్ళే చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. సో వెయిట్ అనేది ఏంది? అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఈవెన్ 1 kg డౌన్ ఉన్నా పర్వాలేదు, అప్పట్లో వాటర్ తాగొచ్చు,
అప్పుడప్పుడు ఏమైనా అరటిపళ్ళు తినొచ్చు. ఒక 2 kgs వరకు అప్ డౌన్ అనేది నడుస్తుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. నౌ చెస్ట్ 177 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉండాలి. కాబట్టి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అయిన తర్వాత అదే రోజు ఉంటుంది, అక్కడే ఉంటుంది, బయటికి రాకముందే ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అనేది మ్యాక్సిమం అక్కడున్న సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ డే నువ్వు అటెండ్ అయితే ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత సెకండ్ డే అక్కడే మెడికల్ ఉంటుంది. మెడికల్ అనేది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఈ మెడికల్లో ఫస్ట్ మన ఇంద్రియాలు, నోస్ కానీ, ఐస్ కానీ, మన ఇయర్స్ కానీ, మన టీత్స్ కానీ, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చాలా ముందే టెస్ట్ చేయించుకోవాలి. పర్టికులర్ ఎనీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి నా చెవులు కరెక్ట్ ఉన్నాయా, నాకు నా ఇయరింగ్ కెపాసిటీ కరెక్ట్ ఉందా, నా ఐస్ 6/6 ఉందా, నా విజిబిలిటీ అనేది 10 మీటర్లో అంత కనపడుతుందా, సో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 టెస్ట్లు. దాని తర్వాత పళ్ళని పుచ్చిపోకుంటున్నాయా, ఒకవేళ పళ్ళు తక్కువ ఉన్నా పర్లేదు, సపోజ్ పుచ్చిపోయిన పళ్ళు మాత్రం ఉండకూడదు. సో అలాగే పళ్ళని అన్ఈవెన్ గా ఉన్నా కానీ మ్యాక్సిమం వొకాబులరీ అనేది కరెక్ట్ ఉండదు కాబట్టి జనరల్ గా రిజెక్ట్ చేసే అవకాశం లేదు. బట్ అయినా కానీ డిపెండ్ అపాన్ ద డాక్టర్స్. రో అనేది కరెక్ట్ ఉండాలి, దాని తర్వాత క్లీన్నెస్ అన్ని కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఫిజికల్ మెడికల్ టెస్ట్లోకి వచ్చినప్పుడు మన అరికాలు ఆర్చ్ ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు. సో జనరల్గా ఫ్లాట్ ఫుట్ ఉంటే ఏంటంటే సైన్యంలో ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, రన్నింగ్ చేయలేదు. కాబట్టి ఇది ఏ ఫిజికల్ డిఫర్మిటీ కాదు, కానీ ఫిజికల్ ఎఫిషియన్సీకి చాలా ఇబ్బంది అవుతుందని ఈ ఆర్చ్ ఫుట్ ఉన్న వాళ్ళని, ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళని తీసుకోరు, ఆర్చ్ ఫుట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఇంకా నాక్ నీస్, 2 మోకాళ్ళు నిలబడ్డప్పుడు 2 మోకాళ్ళు టచ్ కాకూడదు. సో టచ్ అయితే ఇది ఫిజికల్ మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. లేకపోతే ఎలాంటి మైనర్ డిఫెక్ట్ ఉన్నా మీకు 1 month టైం ఇచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ చేసి అడ్వైజర్తో ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీకు సెలెక్షన్ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్స్ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత ఈ మెడికల్ టెస్ట్, ఈ 3 అయిపోయిన తర్వాతనే మీకు కాల్ లెటర్ ఇస్తారు. ఆ కాల్ లెటర్ ఇచ్చిన తర్వాత మీకు 1 month టైం ఉంటుంది రిటర్న్ టెస్ట్కి. ఈ 1.5 month టైంలో మీరు రిటర్న్ టెస్ట్కు ప్రిపేర్ కావచ్చు. జనరల్గా రిటర్న్ టెస్ట్ అనేది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లో మీరు కామన్గా ఇప్పుడు గూగుల్లో ఏ నెట్లో కొట్టినా ఇండియన్ ఆర్మీ రిటర్న్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ అని మీరు టైప్ కొడితే మీకు పాత క్వశ్చన్ పేపర్స్ అన్ని బయటకు వస్తాయి. సో దీంట్లో జనరల్గా టెక్నికల్గా అయితే మ్యాక్సిమం ఎంసెట్లో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందో అలాగే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ ఉంటాయి టెక్నికల్ కాబట్టి. సో వాళ్ళకి ఈ ఇంగ్లీష్ గ్రామర్ కూడా. సో టోటల్గా జనరల్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీతో పాటు స్పెసిఫిక్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, అన్ని మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. కాబట్టి సో చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఎవరైతే 80%, 90%, 95% ఇంటర్మీడియట్లో సంపాదించి ఐఐటి, జేఈ మెయిన్స్లోకి వెళ్ళి లేకపోతే ఎంసెట్ ఎంట్రన్స్లోకి వెళ్ళి ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ తీసుకుంటారో వాళ్లకు ధీటుగా, వాళ్ళకంటే ముందుగా మీరు 65%, 55%, 70% ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకంటే తొందరగా మీరు ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. అట్ ద యంగ్ ఏజ్లో 18 yearsలో జాయిన్ అయితే మీరు మినిమం యాజ్ ఎ సోల్జర్గా, యాజ్ ఎ నాన్ కమిషన్డ్ ఆఫీసర్గా, యాజ్ ఎ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా 33 yearsలో రిటైర్ కావచ్చు. మీరు 33 yearsలో రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 55 years వరకు మీరు యాజ్ ఎ ఎక్స్ సర్వీస్మెన్గా ఏ విభాగాల్లోనైనా జాయిన్ కావచ్చు. లేదా అక్కడనే ప్రమోషన్స్ తీసుకొని మీరు 25 years అంటే 28 years
20 years plus 28 years, 48 years, 50 years వరకు కూడా ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. సో డిపెండ్ అపాన్ యువర్ క్యాలిబర్. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఈ ఐడియా వస్తుంది. సో మీకు జనరల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో మీకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది. అయినా కానీ నేను ఒకసారి చెప్తాను. సో కావాల్సిన మినిమం డాక్యుమెంట్స్, ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్స్, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికెట్, డిగ్రీ ఉంటే డిగ్రీ మార్క్ షీట్ సర్టిఫికెట్, దాని తర్వాత నేటివిటీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, స్టడీ ఇప్పుడు కాలేజీలో చదువుతున్నట్టయితే లాస్ట్ ఎడ్యుకేషన్లో స్టడీ కండక్ట్ సర్టిఫికెట్, క్యారెక్టర్ సర్టిఫికెట్ అనేది ఒకటి విలేజ్ సర్పంచ్ నుంచి కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ తీసుకోవచ్చు. సో ఎన్సిసి, ఎవరైతే ఎన్సిసి ఏ కానీ ఎన్సిసి బి కానీ ఎన్సిసి సి ఉన్నట్లయితే ఈ సర్టిఫికెట్స్ కూడా జడ్జ్ చేయాలి. కాకపోతే మీకు ఎన్సిసికి ఒక డిస్కౌంట్ ఉంటుంది, ఒక స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ ఇండియన్ ఆర్మీలో ఉన్న రిజర్వేషన్లో ఉన్న ఒకటే ఒక కేటగిరీ ఏంటంటే క్యాస్ట్ కాదు, రిలీజియన్ కాదు, ఓన్లీ ఎన్సిసి. ఎవరైతే ఎన్సిసిలో కష్టపడి డిసిప్లిన్తో ఎన్సిసి ఏ కానీ బి కానీ సి సర్టిఫికేట్ తీసుకుంటారో సో వాళ్ళకి బోనస్ మార్క్స్ ఉంటాయి. సో అలాగే ఇంకొకటి ఇక్కడ చెప్పదలుచుకుంది, ఎవరైతే సోల్జర్ జనరల్ డ్యూటీలో చేరతారో వాళ్ళకి ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదు, వాళ్ళకి డైరెక్ట్ సెలెక్షన్ ఉంది. సో ఎవరైతే ఎన్సిసి సి సర్టిఫికేట్ కంప్లీట్ అయి ఉండి 21 years ఏజ్లో ఉండి జనరల్ డ్యూటీకి అప్లై చేసిన వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదు. మిగతా వాళ్ళందరికీ బోనస్ మార్కులు ఉంటాయి. టెక్నికల్ ఎంట్రీ కానీ, సోల్జర్ జీడీ కానీ, సోల్జర్ టెక్నికల్ కానీ, స్టోర్ కీపర్ కానీ, ట్రేడ్స్మెన్ కానీ.